సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారొక స్పంజి చిరకతో నిండు ఇసోపు ఉడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఆత్మను ఏం చేసిండమ్మా? యేసు ప్రభు వారు అప్పగించి ఉంటూ ఉన్నాడు. ఆయన మన కొరకు తన ఆత్మను దేవునికి అప్పజెప్పి ఉంటూ ఉన్నాడు. శిలువ పైన నుండి ప్రభువారు పలికినటువంటి 7 మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభువారి పని నెరవేర్పు జరిగి ఉంటూ ఉన్నది. యేసు ప్రభువారు మరణం పొంది ఉంటూ సిద్ధపరిచినటువంటి దినమై ఉంటూ ఉన్నది. మరి దేవుని యొక్క చిత్తము మానవాళందరి కొరకు ఆయన శిలువ మరణం పొంది ఉంటున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకమునకు వచ్చి ఉంటున్నాడు. తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు యేసు ప్రభు వారు వచ్చి ఉంటున్నారు. నేను మంచి వారి కొరకు రాలేదని చెప్పి ఉంటున్నారు, పాపుల కొరకే నేను వచ్చానని చెప్పి ఉంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే పాపంలో మనం మానవులం ఎవరము ఉండకూడదు. ఆ దొంగ ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో మనం కూడా అదే విధంగా ఏం చేయాలి? ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి, ఆయన కృప చూపగలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన మనల్ని మహిమైశ్వర్యము చేత మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే తప్పును కప్పుకోవాలి. ఒప్పుకోవాలా అయ్యా? ఒప్పుకోవాలన్నా కప్పుకోవాలి? అయ్యా ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నిజంగానే ఒప్పుకుంటామా మనము? ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడేమో, ఎవ్వరు లేనప్పుడేమో, దేవా నేను పాపిని నాయనా నన్ను క్షమించు, నేను ఫలానా పాపం చేశాను నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో భావం ఎట్లుంటుంది? ఒకవేళ నేనేమైనా పొరపాటు చేసి ఉంటే దయతో నన్ను క్షమించున, పాపం చేసినటువంటి నాకు తెలియదా నేను ఏ పాపం చేశాను? నాకు తెలుసు, ఆ దొంగకు తెలుసు. ఏం తెలుసు? నేను దొంగను కాబట్టి నాకు ఈ శిక్ష సరిపోయింది. ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే, నీవు నాతో కూడా పరదేశిలో ఉంది. మనందరి ప్రయాసం అంతా కూడా ఏమిటి అంటే పాపాన్ని ఒప్పుకునేటటువంటి వారిగా ఉండాలి. దావీదు గారు తన పాపాన్ని ఒప్పుకున్నారా? ఒప్పుకునేడా? బైబిల్లో రాసి ఉంచబడింది. ఒకవేళ మన పాపాలు కానీ రాసి పెడితే ఎంత పెద్ద బుక్ కావాలో మన పాపాలు రాస్తే కాదా? ఏమన్నాయా? మన పాపాలు కానీ రాయడానికి కానీ ప్రారంభిస్తే ఎన్ని పాపాలు కావాలనో తెలియదు, మనకు లెక్క పెట్టలేనటువంటి పాపాలు అయితే మనకు. అవునా కదా? కాబట్టి జాగ్రత్త, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎట్లుండాలని కోరుకుంటాడు? దేవుడు పరిశుద్ధంగా ఉండాలనుకుంటాడు, పరిశుద్ధులుగా ఉండాలనుకుంటాడు, రాజులైన యాజక సమూహంగా ఉండాలని కోరుకుంటాడు, పాపం లేని వారిగా ఉండాలని కోరుకుంటాడు, వారందరూ కూడా పరదేశకు రావాలని కోరుకుంటాడు, పవిత్రులుగా ఉండాలనుకుంటాడు. కాబట్టి మంచి జీవితాన్ని మనం ఏం చేయాలి? మన జీవితమంతము జీవించాలి. అలా జీవించడం మనకు మంచిది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మరి 19వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రవచనము, ప్రభువారి గురించి రాయబడినటువంటి ప్రవచనము నెరవేర్చబడి ఉంటూ ఉన్నది. ముందు మాట చెప్పబడినటువంటిది నెరవేర్చబడి ఉంటూ ఉన్నది. కాబట్టి తన దాహం గురించి రాయబడినటువంటి మాటలు కూడా నెరవేర్చబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి తండ్రికి తన ఆత్మను అప్పచెప్పడం కూడా నెరవేర్చబడి ఉంటూ ఉన్నది. ఇప్పుడు మనము ఎన్నో మాటకు వెళ్తున్నాము?